గత 2 దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా దుబాయ్, లక్షలాది భారతీయులకు ఉపాధి అవకాశాల కేంద్రంగా మారింది. నిర్మాణ రంగం నుంచి ఐటీ వరకు, హోటల్ పరిశ్రమ నుంచి రవాణా రంగం వరకు ఎన్నో రంగాల్లో భారతీయులక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది యువకులు మంచి జీతాల ఆశతో గల్ఫ్ దేశాలకు వెళ్లారు. కాని ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. కొంతమంది వలస కార్మికులు ఇక దుబాయ్ మాకు అవసరం లేదా అనే ప్రశ్న వేస్తున్నారు. దుబాయ్ అనేది కేవలం ఒక నగరం కాదు, అది గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఆర్థిక, వాణిజ్య కేంద్రం. ప్రపంచంలోని అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా కూడా దాన్ని గుర్తిస్తారు. ఎత్తైన భవనాలు, ఆధునిక రవాణా వ్యవస్థ, భారీ షాపింగ్ మాల్స్, ప్రపంచస్థాయి విమానాశ్రయం ఇవన్నీ దుబాయ్ను ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న నిజం ఏమిటంటే అక్కడ పనిచేసే వలస కార్మికుల కష్టం. ఇటీవల సంవత్సరాల్లో గల్ఫ్ దేశాల్లో జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. అద్దెలు, ఆహారం, వైద్య సేవలు, రవాణా ఖర్చులు ఇవన్నీ గతంతో పోలిస్తే చాలా ఎక్కువయ్యాయి. దీంతో చాలామంది కార్మికులకు తమ జీతం నుంచి పొదుపు చేయడం కష్టంగా మారింది. ఒకప్పుడు దుబాయ్లో పనిచేస్తే కుటుంబానికి మంచి డబ్బు పంపగలమనే ఆశ ఉండేది. కాని ఇప్పుడు ఖర్చులు పెరగడంతో ఆ పరిస్థితి మారుతోంది. ఇంకో ముఖ్య కారణం ప్రభుత్వ విధానాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల్లో స్థానిక పౌరులకు ప్రాధాన్యమివ్వడానికి ఎమిరటైజేషన్ అనే విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం కొన్ని రంగాల్లో కంపెనీలు స్థానిక పౌరులను ఎక్కువగా నియమించుకోవాలి. ఈ విధానం కారణంగా కొంతమంది విదేశీ కార్మికులకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో భారత్లో కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. ఐటీ రంగం, తయారీ పరిశ్రమలు, స్టార్టప్లు ఇవన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే వంటి నగరాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దీంతో కొందరు యువకులు విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే కెరీర్ నిర్మించుకోవాలని భావిస్తున్నారు. కరోనా మహమ్మారి కూడా గల్ఫ్ వలసపై ప్రభావం చూపింది. 2020 సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు అమలులోకి వచ్చాయి. అనేక కంపెనీలు మూతపడ్డాయి లేదా ఉద్యోగులను తగ్గించాయి. ఆ సమయంలో చాలామంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ అనుభవం కారణంగా విదేశీ ఉద్యోగాలపై కొంతమంది మళ్లీ ఆలోచిస్తున్నారు. ఇంకా ఒక అంశం కుటుంబ జీవితం. చాలామంది గల్ఫ్ ఉద్యోగులు సంవత్సరాల పాటు తమ కుటుంబం నుంచి దూరంగా ఉంటారు. పిల్లల చదువు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ దూరం నుంచి నిర్వహించాల్సి వస్తుంది. దీనివల్ల కొందరు విదేశీ జీవితం కన్నా స్వదేశంలో ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా దుబాయ్కు వెళ్లే వలస ఆగిపోతుందనే అర్థం కాదు. ఇప్పటికీ వేలాది మంది భారతీయులకు అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నైపుణ్యంతో కూడిన ఉద్యోగాల్లో మంచి జీతాలు కూడా లభిస్తున్నాయి. కాని గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఇక దుబాయ్ మాకు వద్దు అనే భావన కొంతమంది కార్మికుల్లో కనిపిస్తున్నప్పటికీ గల్ఫ్ దేశాలు ఇంకా ప్రపంచ ఉపాధి కేంద్రాల్లో ఒకటిగానే ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ మార్కెట్ మార్పులు ఇవన్నీ గల్ఫ్ వలస భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.